హలో అండి అందరికి. వైజాగ్ లో గిరి ప్రదక్షిణ జరిగింది కదండి. అది ఏ విధంగా జరిగిందో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ మీ అందరికీ కనిపిస్తున్నది ఇదేనండి తొలిపావంచ. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న పచ్చని కొండలు ఏవైతే ఉన్నాయో అవేనండి సింహాచలం కొండలు. ఆ కొండలపైనే ఇంకా సింహాద్రి అప్పన్న కొలువై ఉన్నారు. మా వారితో పాటు వాళ్ళ ఊరు నుండి వచ్చిన వాళ్ళు 9 గంటలకి తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి నడవడం అయితే స్టార్ట్ చేశారు. గిరి ప్రదక్షిణకి వెళ్లే ఎవరైనా కూడా మా ఏరియా మీదుగా కూడా వెళ్తారండి. అందుకని చెప్పి మా ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు మా వారైతే ఫోన్ చేశారు. మామూలుగా గిరి ప్రదక్షిణకి వర్షం పడటం చల్లగా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటిది ఈ సంవత్సరం ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంటి దగ్గరికి వచ్చాక మా వారు ఫోన్ చేశారన్నాను కదండి. ఇంకా వాళ్ళందరి కోసం అయితే నేను షర్బత్ ఫ్రూట్స్ తీసుకెళ్లాను. లంచ్ అయితే వద్దని చెప్పారు. ఈ తొలిపావంచ దగ్గర కొబ్బరికాయలు అనేది చూడండి ఎన్ని ఉన్నాయో, దాన్ని బట్టినే మీకు అర్థమై ఉంటుంది జనాలు ఎంతమంది వచ్చారనేది. మా వారి గిరి ప్రదక్షిణ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 o'clock కల్లా అయితే కంప్లీట్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ 7 o'clock అయితే ఇంటికి రావడానికి 9 o'clock అయిందండి. అసలు రోడ్స్ ఖాళీ లేవంట. ఇంటికి దగ్గరగా వచ్చానని మా వారు కాల్ చేసి రోడ్డు పైకి వెళ్ళానండి. ఇంకా గిరి ప్రదక్షిణ భక్తులు చూసారా ఎంతమంది ఉన్నారో. లైక్ చేసేయండి మరి.